వంటిల్లే వైద్యశాల. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మనం మన బుడ్డమ్మలకు బుడ్డయ్యలకు అవసరమైన సరస్వతి పానీయము, సరస్వతి చాయ్ అద్భుతమైనటువంటిది. బిడ్డలలో అసాధారణమైన ప్రతిభ, పాఠవాలను, పరిజ్ఞను, జ్ఞాపక శక్తిని గణనీయముగా పెంచి వాళ్ళను ఏకసంతాగ్రాహులుగా మార్చగలిగిన అద్భుతమైన ఆహార పానీయం ఇది. ఇవాళ బిడ్డల్లో ఎక్కువగా బుద్ధిమాంద్యము, పిల్లలకు మతిమరుపు, చదివిన పాఠాలు జ్ఞాపకం రాకపోవటం, పరీక్షలప్పుడు భయపడటం, ఇట్లాంటి వికృతమైనటువంటి విద్యా వ్యవస్థలో ఈనాడు అష్టకష్టాలు పడుతూ జీవితానికి అవసరము లేని నిరుపయోగమైనటువంటి చదువులు చదువుతూ ఉన్నటువంటి మన బిడ్డలకు ఎంతో అదనపు శక్తి మెదడుకు అందుతూ ఉంటే కానీ బిడ్డలు రాణించడానికి అవకాశం లేదు. అందువల్ల ఆ బిడ్డలకు అవసరమైనటువంటి చక్కని సరస్వతి పానీయాన్ని ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో, ఎలా వాడుకోవాలో మనం చెప్పుకుందాం. మీరు ఎదురు చూస్తూ ఉండండి. సరస్వతి పానీయం, సరస్వతి చాయ్. సరస్వతి మొక్కలు మీకు అందరికీ తెలుసు. ఇవి నర్సరీలలో కూడా అమ్ముతున్నారు. ఇంట్లో పెట్టుకొని మీరు ఆ ఆకులను నీడలో ఆరబెట్టి పొడి కూడా చేసుకోవచ్చు. ఇదిగో ఆ విధంగా సరస్వతిని ఆకులు కానీ సమూలము కానీ మనం పొడి చేసుకుంటే ఈ విధంగా తయారవుతుంది సరస్వతి చూర్ణం. ఈ సరస్వతి చూర్ణం 1 టీ స్పూను మోతాదుగా 1 గ్లాసు మంచినీళ్ళలో పోయాలి. 1 గ్లాసు మంచినీళ్ళు ముందుగా పాత్రలో పోసి 1 టీ స్పూను మోతాదుగా సరస్వతి చూర్ణము కలిపేసి శుభ్రంగా దీన్ని. మీకు చేయటం కూడా కష్టం కాదు. పిల్లలు పొద్దున లేచి ముఖం కడుక్కునేసరికి ఈ సరస్వతి పానీయం సిద్ధముగా ఉండాలి. మామూలు టీలు కాఫీలు పిల్లలకు అలవాటు చేయవద్దో. చిన్నప్పటి నుంచి దేనివల్ల రక్తము శుద్ధి చెందుతుందో, అదేవిధంగా దేనివల్ల సర్వావయవాలలో వ్యాధి లేకుండా బిడ్డలు కాపాడగలుగుతారో అట్లాంటి పదార్థాలను మాత్రమే వాళ్ళకి అలవాటు చేయండి. గ్లాసు నీళ్ళల్లో 1 చెంచా పొడి వేసాం. 1 కప్పు కషాయం మిగిలే వరకు మరిగించాలి. మరుగుతూ ఉంది, గమనించండి మీరు. చూడండి, ఈ విధంగా మనం డికాషన్ చేసుకుంటూ పటిక బెల్లం వేయి, అందులో చక్కెర లేక పటిక బెల్లం తగినంత, తీపికి అవసరమైనంత, బిడ్డలకు రుచి కలిగేటట్లు సరస్వతి పానీయం సిద్ధమవుతూ ఉంది. ఇది పెద్దవాళ్ళు కూడా మతిమరుపు ఉంటే ఏమిటి చాలామందికి ఉంది, వాళ్ళు కూడా తీసుకోవచ్చు. బిడ్డలకేనా అని మీకు అనుమానం రావచ్చు. వృద్ధులు, మధ్య వయస్సు వారు, యవ్వన ప్రాయులు, అలాగే బిడ్డలు అందరూ కూడా దీనిని సేవించవచ్చు. చూడండి ఎలా బ్రహ్మాండంగా తయారవుతుంది. చూడండి, పాలు కలిపి కానీ కలపకుండా కానీ తాగొచ్చు. కొంతమందికి పాలు పడకపోవచ్చు, అందుకని మీకు 2 రకాలుగా చెప్తున్నాం. అలాగే డికాషన్ తాగటం, లేదా కొంచెం పాలు కలిపి మామూలు మనం కాఫీ టీలా కాచుకొని తాగడం. కొద్దిగా పాలు కలిపి అందులో సరస్వతి పానీయం సిద్ధమైంది. ఆపేసి చూడండి జాగ్రత్తగా. మీరు ఇంట్లో కూడా వడపోసేటప్పుడు హడాబుడి లేకుండా, అటు ఇటు దిక్కులు చూడకుండా ఏ పని చేస్తున్నామో దాని మీద మాత్రమే మనసును లగ్నము చేసి ఇలాంటివి తయారు చేసుకోవాలి. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. సరస్వతి చాయ్, సరస్వతి పానీయమో. దీన్ని ఎలా ఎప్పుడెప్పుడు వాడుకోవాలో వివరంగా చెప్పుకుందాం. చూస్తున్నాను, అర్థమైంది కదా మీకు. ఇందులో ఏమో సరస్వతి పొడి తీసుకున్నాం, అవి కొంచెం నీళ్ళలో వేసాం, కషాయం కాసాం, పాలు పోసాం, చక్కెర వేసాం. మంచి రుచికరంగా చక్కటి ఈ పానీయాన్ని బిడ్డలతోటి తాగించండి. ఉదయం 1 కప్పు, సాయంత్రం 1 కప్పు, లేదు అరకప్పు తాగించండి. ఎంత అసాధారణమైన, అద్భుతమైన, అఖండమైనటువంటి ప్రజ్ఞ బిడ్డలలో జనిస్తుంది. మీరు బిడ్డలకు మార్కులు రాలేదని వాడి జుట్టు బీకి, వంచి, ఈపు మీద కొట్టి, ఇతర పిల్లలతో పోల్చి ఇలాంటి పిచ్చి పనులు తల్లిదండ్రులు చేయరాదు. బిడ్డలు ఏ కారణము వల్ల చదివింది గుర్తుపెట్టుకొని రాయలేకపోయారో అని
ఆలోచించి తెలుసుకొని ఆ తప్పును సరిదిద్దేటువంటి బాధ్యత మన మీద ఉంది. అది మీరు మర్చిపోతున్నారు. బెల్ట్ తీసుకొని కొట్టడం కాదు, చాలా తప్పు. పిల్లల లేత హృదయాలనలా మనము గాయపరచరాదో. పిల్లలకు మార్కులు తక్కువ వచ్చినాయి అంటే అది తల్లిదండ్రుల లోపమో లేదా ఉపాధ్యాయుల లోపమే తప్ప బిడ్డలలో శక్తి లేకపోవడం కాదు అని మీరు అర్థం చేసుకొని ఇది తాగిస్తూ ఇటు చూడండి, ఇలా చేతులు చాచి తూర్పుకి ఎదురుగా బిడ్డలను కూర్చోబెట్టి బొటన వేలు, చూపుడు వేలు కొనలు, ఈ 2 కొనలను ఈ విధంగా ఆనించి మోచేతుల వద్ద వంకర లేకుండా పెట్టుకుని 2 చేతులను చక్కగా మోకాళ్ళ మీద ఆనించి వీపు నిటారుగా పెట్టి పిల్లలను సరస్వతీదేవిని ప్రార్థన చేయమని చెప్పండి. 5 నిమిషాలు చక్కగా అద్భుతమైనటువంటి ఏకాగ్రత బిడ్డల్లో వస్తుంది. ఏ పాఠం చదవబోతున్నారో ఆ పాఠం మీదనే వాళ్ళ మనసు లగ్నమవుతుంది. తిరుగులేదు, సత్యమిది. మీరు చేసి దాని అద్భుత శక్తిని మీరు పరిశీలించండి. బిడ్డలలో వాళ్ళ ప్రవర్తనలో కూడా ఎంత మార్పు వస్తుందో మీరు గమనించిన తర్వాత ఆ సరస్వతి అనే పేరు ఆ మొక్కకు ఎందుకు పెట్టారో మన మహర్షులు మీకు అర్థమవుతుంది. ఈ విధంగా మన బిడ్డలకు చేసిన తర్వాత ఇరుగు పొరుగు బిడ్డలందరికీ కూడా దీన్ని మీరు అలవాటు చేయాలి. అలవాటు చేస్తూ అందరినీ కలిపి మీరు చక్కని ఆయుర్వేద కుటుంబాన్ని ఏర్పరచుకోవాలి. మీ వివరాలు మాకు పంపించాలి. మీకు వారం వారం మేము చక్కగా అద్భుతమైన ఆరోగ్య సందేశాలు మీకు పంపిస్తూ ఉంటాం. మీరు మీ చిరునామాను వ్రాసి మేము ఆయుర్వేద కుటుంబంలో సభ్యులుగా చేరుతున్నాం అని మాకు పంపించవలసిందిగా మీ అందరినీ కోరుతూ చక్కగా ఆనందంగా ఇంత మంచి విషయాన్ని నేర్పినందుకు మన మహర్షులకు మనం సంతోషంగా జయజయలు పలుకుదాం. చెప్పండి, చేతులు పైకెత్తండి. జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం.